Hello friends, very good morning. Let's begin with announcements. My profile, if someone wants to know about my background, you can check this slide. Then we have our flagship course, English for all competitive exams and for everyone. రైట్ ఎవరెవరైతే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయిన కోర్స్ ఇది. సో ఫ్రమ్ ద వెరీ బేసిక్స్ యూ విల్ అండర్స్టాండ్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అన్నీ కూడా నేర్చుకుంటారు. అండ్ వీ టేక్ హిందూ పేపర్ యాజ్ అ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. హిందూ పేపర్ ద్వారా మనం చాలా వరకు నేర్పిస్తాం. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయడం కానీ, లేకపోతే వొకాబులరీ నేర్చుకోవడం కానీ, ఈడియమ్స్ కానీ, ఫ్రేజల్ వెబ్స్ కానీ, ఎక్కువగా న్యూస్లో ఉండే ఐటమ్స్ నుంచి, న్యూస్లో మనకి వస్తున్న వర్డ్స్ నుంచి మనం నేర్చుకుంటాం అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్ ఇది. సో గుడ్ నెంబర్ ఆఫ్ ట్రాక్షన్ చూస్తున్నాను, గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అండ్ ఇట్ ఆల్సో కవర్స్ ఆల్ మోడల్స్ దట్ అపియర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కొంతమంది డౌట్ ఉంటుంది, ఇది ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ అయినా సార్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ అని. కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా మీరు లెట్స్ సే ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్బీఐ పిఓ మెయిన్స్ అనుకోండి, లేదా ప్రిలిమ్స్ అనుకోండి, అందులో ఇంగ్లీష్ మీకు ఇబ్బంది అనుకోండి, పిఓ ఎగ్జామ్లో వచ్చే ఇంగ్లీష్ మోడల్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేస్తాను. దట్టు ప్రిలిమ్స్ అనే కాదు, మెయిన్స్ లెవెల్లో వచ్చే క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ చేస్తాను. ఎస్ఎస్సి సీజీఎల్ అనుకోండి, అందులో వచ్చే క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సీశాట్ అనుకోండి, సీశాట్ ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్స్ కవర్ చేస్తాను. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ ఇన్ దిస్, రైట్? సో ఇట్స్ ఏ మీరు ఒక రకంగా పెనాషియా అనుకోవచ్చు. పెనాషియా అంటే అర్థం ఏంటి? ఓకే, ఇట్స్ ఎ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సర్వరోగ నివారణి అన్నట్టు ఇంగ్లీష్ పరంగా మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే సాల్వ్ చేస్తుంది. ఇన్ని ఎలా అయిపోతాయి సార్? అందుకే నేను టైం డ్యూరేషన్ అన్లిమిటెడ్ పెట్టాను. ఒక నెల రోజులు అన్నాను అనుకోండి, ఆ నెల రోజులు ఇన్ని చేయలేం. సో ఆ ఫ్రీడమ్ నాకు ఉండాలి కాబట్టి మీకు నేను మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వడం కోసమని ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ అన్లిమిటెడ్. ఫీజ్ ఇస్ 2000. సో ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ క్రాకర్ ఆఫ్ ఎ కోర్స్, డోంట్ మిస్ ఇట్. అండ్ అర్థమెటిక్ ఫర్ ఆల్. అగైన్ అర్థమెటిక్ అంటే భయం ఉన్నవాళ్ళు, మ్యాథ్స్ వల్లే సఫర్ అవుతున్న వాళ్ళు, మ్యాథ్స్ వల్లే క్వాంట్ వల్లే జాబ్స్ మిస్ అవుతున్న వాళ్ళకి అనదర్ ఒక మనకి పెనాషియా అనమాట. ఇది ఒక అద్భుతమైన కోర్స్, ఎందుకంటే దీనికి కూడా టైం లిమిట్ లేదు. అది మీరు లోయెస్ట్ లెవెల్ వెరీ బేసిక్ అర్థమెటిక్ నుంచి అడ్వాన్స్డ్ అర్థమెటిక్ వరకు, అంటే చాలా కష్టంగా ఎస్బీఐపిఓ మెయిన్స్లో ఇచ్చేంత డిఫికల్ట్ అర్థమెటిక్ కూడా ఇందులో హ్యాండిల్ చేయడం జరుగుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ వెరీ హై లెవెల్ డిఐ వరకు చేస్తాం. కేస్లెట్స్ అన్ని రకాలు చేస్తాం. సో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. ఇఫ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ ఈజ్ కిల్లింగ్ యూ, ఇది మీకు ఇబ్బంది పెడుతుంది అంటే దెన్ దిస్ ఈజ్ ది బెస్ట్ కోర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే నోబడీ గివ్స్ యూ ఫర్ అన్లిమిటెడ్ డ్యూరేషన్. అన్లిమిటెడ్ డ్యూరేషన్ ఇస్తున్నాను. దాని విలువ మీకు స్టార్టింగ్లో తెలియదు. చాలామంది ఏంటంటే ఫీజు ఎక్కువ తక్కువ ఇలాంటి ఒపీనియన్స్కి వెళ్తారు. డ్యూరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కళ్ళు మూసి తెరిచేలోగా టైం అయిపోతూ ఉంటుంది. సో 2000 అగైన్ అన్లిమిటెడ్ డ్యూరేషన్. ఎక్సలెంట్ కోర్స్ ఆఫర్డ్ ఆన్లైన్. సో దిస్ ఈజ్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ వాంట్ లిమిటెడ్ డ్యూరేషన్ కోర్సెస్. 3000 రూపీస్ ఫీజు. దీనికి 3 months కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తాను. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ మోడల్లో చాలా మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, అనాలిసిస్ జరుగుతుంది. యూ గెట్ ఎవ్రీథింగ్ హియర్. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ అన్లిమిటెడ్ ఆల్సో, యూ కెన్ డైరెక్ట్లీ ఆప్ట్ ఫర్ 6000 రూపీస్ ప్లాన్. అందులో జాబ్ వచ్చేంత వరకు మీకు క్లాసెస్ జరుగుతాయి. దట్ ఇంక్లూడ్స్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఎవ్రీథింగ్. లేదు సార్ మేము ఫస్ట్ 3000తో జాయిన్ అవుతాం, తర్వాత డిసైడ్ అవుతాం అనుకునే వాళ్ళు, యూ కెన్ ఆప్ట్ ఫర్ దిస్ 3000 కోర్స్. ఆఫ్టర్ 3 months యూ మే వాంట్ టు అప్గ్రేడ్. తర్వాత అప్గ్రేడ్ అవ్వాలంటే అవ్వచ్చు. ఇంకా నేను కొన్ని ఆప్షన్స్ ఏమి ఇచ్చానంటే, ఈ కోర్స్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ కావాలంటే యూ కెన్ పే జస్ట్ 1000 మోర్, అంటే 4000 పే చేస్తే ఇంగ్లీష్ అన్లిమిటెడ్ ప్లస్ ఇది జరుగుతుంది. లేదు అర్థమెటిక్ అన్లిమిటెడ్ కూడా కావాలంటే 5000 పే చేస్తే యూ గెట్ దిస్ కోర్స్ ప్లస్ దోస్ 2 subjects యాజ్ అన్లిమిటెడ్ ఆప్షన్స్. అలా అనమాట. సో ఇలా మల్టిపుల్ ఫ్లెక్సిబిలిటీస్ కూడా స్టూడెంట్స్కి నేను ఇచ్చాను. ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. లేదా మొత్తం అన్లిమిటెడ్ కావాలంటే 6000 రూపీస్ అనమాట. సేమ్ హోల్స్ ట్రూ ఫర్ ఎస్ఎస్సి సీజీఎల్, 3000 రూపీస్. ఇందులో జిఎస్ కరెంట్ అఫైర్స్ తప్పితే రెస్ట్ ఎవ్రీథింగ్ Tier 2 లెవెల్ వరకు కవర్ చేస్తాను, ఇంక్లూడింగ్ ప్యూర్ మ్యాథ్స్. యూపీఎస్సీ సీసాట్ ప్యాటర్న్లో 100% సిలబస్ కవరేజ్ జరుగుతుంది. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సిలబస్ కవరేజ్, దానికి పూర్తి స్థాయి జస్టిస్ నేను చేస్తాను. యూ కెన్ వాచ్ సమ్ ఆఫ్ మై క్వాంట్ వీడియోస్ ఆల్సో ఇన్ అవర్ ఛానల్. మీరు ఇంగ్లీష్ ఎలాగో చూస్తున్నారు, యూ హ్యావ్ దట్ కన్విక్షన్ అబౌట్ మీ. అర్థమెటిక్ కూడా సేమ్ లెవెల్లో మీకు ఉంటుంది. ఒకసారి చూడండి కొన్ని వీడియోస్, యూ విల్ గెట్ సమ్ ఐడియా. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి క్వాంట్లోకి వెళ్ళండి. ఐ డన్ సమ్ వీడియోస్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నిన్న ఒకటి 2 days బ్యాక్ ఒకటి చేశాను ప్రపోర్షనాలిటీ కాన్సెప్ట్ పైన. లైవ్ క్లాసెస్ కంటే ఇవి చూస్తే మీకు బెటర్. లైవ్ క్లాసెస్ కొంచెం మీకు ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ కోసం మెల్లగా వెళ్తాం కదా. ఇవైతే డైరెక్ట్గా యూట్యూబ్ వ్యూవర్స్ కోసం చేసిన 3 వీడియోస్ అనమాట. అవి చూడండి, విల్ గెట్ సమ్ ఐడియా. రైట్.
సేమ్ హోల్స్ ట్రూ ఫర్ గ్రూప్ 1 అండ్ 2. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వచ్చి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వాట్ ఎవర్ ఎలా వస్తాయో అన్నింటినీ కూడా మనం హ్యాండిల్ చేస్తాం. ఇన్ దిస్ పర్టికులర్ కోర్స్ కమ్స్ విత్ 3 months డ్యూరేషన్. రైట్. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు స్లైడ్ రూపంలో ఇచ్చాను. యూ కెన్ పాజ్ అండ్ మేక్ నోట్. సో ఆ 7893899553 నెంబర్ అనేది కాంటాక్ట్ నెంబర్. అండ్ కింద మీకు ఇచ్చిన నా నెంబర్ 9591988875, దట్స్ గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం. దాని ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు దేనికైనా సరే. యూ విల్ సీ మై ఫోటో. గూగుల్ పే చేసినప్పుడు కనిపిస్తుంది సురేష్ తంగుడు అని చెప్పి కనిపిస్తుంది. సో వెరిఫికేషన్ కూడా మీకు అయిపోతుంది అనమాట. దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఆర్ ఎడిటోరియల్. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ ఫినాన్సెస్, ఎకానమీ రిలేటెడ్ ఎడిటోరియల్స్ వస్తే నాలో చిన్న ఎక్సైట్మెంట్ వస్తుంది. బికాజ్ ఐ కెన్ టీచ్ యూ మోర్ దేర్. అంటే నార్మల్ ఎడిటోరియల్స్ కంటే ఇలాంటి ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు ఇట్ గివ్స్ మీ ఎన్ ఆప్షన్ టు టీచ్ యూ మోర్. ఎక్కువ చెప్పే, మీకు ఎక్కువ నేర్పించే అవకాశం నాకు దక్కుతుంది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో లెట్స్ బిగిన్. ఎందుకు టైం వేస్ట్ చేయడం. చూడండి, పెరిలస్ స్టేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెరిలస్? పెరిలస్ అంటే అర్థం ఏంటి? డేంజరస్. పెరిలస్ అంటే డేంజరస్ స్టేట్లో ఉంది. ఏంటది? ఆన్ స్టేట్ ఫినాన్సెస్. రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, డేంజరస్గా ఉన్నాయి, బాగాలేవు అని అర్థం. ద సెంటర్ నీడ్స్ టు హెల్ప్ స్టేట్స్ ఫినాన్షియలీ సో దట్ దే కెన్ ఫైట్ ద వైరస్ బెటర్. ఆర్థిక వనరులు ఉంటేనే కదా ఫైట్ చేయగలుగుతాయి. ఇప్పుడు వైరస్ని ఫైట్ చేయాలంటే మనం క్వారంటైనింగ్ చేయాలంటే క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, టెస్టింగ్ చేయాలంటే టెస్టింగ్ కిట్స్ కొనుగోలు చేయాలి, ఇలా మాస్కులు ఇవ్వాలి, N95 మాస్కులు అవన్నీ డాక్టర్స్కి ఇవ్వాలి, పీపీఈ కిట్స్ ఇవ్వాలి, ఇలా ప్రతి దాంట్లోనూ ఖర్చే. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బీఫప్ చేయాలి, హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి, ఏది చేయాలన్నా గవర్నమెంట్కి ఖర్చే. ప్లస్ లాక్డౌన్ మెజర్స్ అమలు చేయాలి అంటే రెవెన్యూ తగ్గిపోతుంది. సో ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికి ఖర్చులు అవుతున్నాయి, ఆదాయం లేదు, ఖర్చులు అవుతున్నాయి. మరి ఖర్చులు అవుతున్నప్పుడు ఎవరు హెల్ప్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. ఎలా? ఆర్థికంగా అని చెప్పి చెప్తున్నారు. స్టేట్ ఫినాన్సెస్ ఆర్ ఇన్ ఏ షాంబుల్స్. చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షాంబుల్స్? షాంబుల్స్ అంటే అర్థం ఏంటి? షాంబుల్స్ అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్. ఒక ఆర్డర్లో లేకుండా, అడ్డదిడ్డంగా, పద్ధతి లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు తెలిసేది మనకి, ఈ లిక్కర్ సేల్స్ ద్వారా మనకి ఎంత వస్తుంది, పెట్రోల్ మీద వ్యాట్ ద్వారా ఎంత వస్తుంది, లేదా రిజిస్ట్రేషన్ ఫీజు ద్వారా ఎంత వస్తుంది, స్టాంప్ డ్యూటీ ద్వారా ఎంత వస్తుంది, ఒక క్లారిటీ, ఒక ఐడియా ఉండేది స్టేట్స్కి మనకు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని. ఇప్పుడు ఎప్పుడు దేని మీద లాక్డౌన్ విధిస్తాం, ఏది రెడ్ జోన్ అవుతుంది, ఏది గ్రీన్ జోన్ అవుతుంది, ఏది ఆరెంజ్ జోన్ అవుతుంది, ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సో ఎక్కడ వెసులుబాటు ఇవ్వాలి, ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలనే విషయంలో కూడా క్లారిటీ లేదు. అందువల్ల ఏమవుతుంది? ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ డిజార్డర్. దాన్నే ఏమంటారు? షాంబల్స్. రైట్. ఏ అని ఎందుకు పెట్టారు? షాంబుల్స్ అనేది ప్లూరల్ కాదు. షాంబుల్స్ అంటే ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్. ఏ షాంబుల్స్ అంటే ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్. ఇన్ ఏ షాంబుల్స్ అంటే ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్. ఒక ఆర్డర్లో లేని పరిస్థితిలో రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఎవ్రీ సింగిల్ స్టేట్స్ వితౌట్ ఎక్సెప్షన్ దో ద డిగ్రీ మే వేరీ. ఒక రాష్ట్రం కాదు, ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ దో ద డిగ్రీ మే వేరీ. ఒక రాష్ట్రానికి ఇబ్బంది ఎక్కువగా ఉండొచ్చు, ఒక రాష్ట్రానికి తక్కువగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ది COVID-19 induced lockdown has dealt state finances a triple whammy. చూడండి, వ్యామీ అంటే అర్థం ఏంటి? వ్యామీ అంటే బ్లో అంటే దెబ్బ అంటే అర్థం ఏంటి? ఓకే, ఎలా చేసుకుంటే అన్ అన్ప్లెజెంట్ ఇఫెక్ట్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సునామీ వచ్చింది. సునామీ వచ్చి మీరు అప్పుడే కట్టుకున్న ఇల్లేమో కూల్చేసింది. దాన్ని ఏమంటాం మనం? దెబ్బ పడింది అంటాం కదా. కష్టపడి ఇన్ని సంవత్సరాలు నేను సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాను, ఈ సునామీలో బీచ్ దగ్గర మీ ఇల్లు అనుకుంటారు, ఒక్కసారిగా అది కూలిపోయింది. అదేం చేసింది? ఇట్ హ్యాస్ డెల్ట్ ఏ బ్లో ఆన్ యువర్ ఫినాన్సెస్. మీ ఆర్థిక పరిస్థితుల మీద ఒక దెబ్బ వేసింది. దాన్ని మనం వ్యామీ అంటాం. ఒక దెబ్బ మీద దెబ్బ పడింది అనుకోండి, డబుల్ వ్యామీ అంటారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా రాష్ట్రాలకి డబుల్ వ్యామీ అంటే ఆర్థిక పరిస్థితులు ఆల్రెడీ బాగాలేవు. సౌదీ అరేబియా నిన్న వచ్చింది న్యూస్ పేపర్లో, సౌదీ అరేబియా గురించి రాశారనమాట. COVID-19 అండ్ ఆయిల్ క్రైసిస్.
ఇప్పుడు ఆ సౌదీ అరేబియా బతికేదే ఆయిల్ మీద, వాళ్ళకి మెయిన్ ఆదాయం ఎక్కడ ఆయిల్ మీద. ఆయిల్కి బాగా డిమాండ్ తగ్గి ఆయిల్ ప్రైసెస్ బాగా పడిపోయాయి. ఆయిల్కి డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. అది ఒక దెబ్బ. రెండో దెబ్బ ఏంటి? కోవిడ్-19. సో 2 దెబ్బలకి ఏమైంది? సౌదీ అరేబియా ఇట్ ఈస్ ఫేసింగ్ డబుల్ వ్యామీ, దెబ్బ మీద దెబ్బ చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన స్టేట్స్ గురించి ఏం రాశారు? ట్రిపుల్ వ్యామీ, 3 దెబ్బలు తగులుతున్నాయి ఒకేసారి. 1 కాదు 2 కాదు, ట్రిపుల్ వ్యామీ. ఏంటో చూద్దాం. వ్యామీ అంటే బ్లో అని అర్థం. ఓకే, ఏ బ్లో కాస్డ్ బై అన్ అన్ప్లెజెంట్ ఈవెంట్ అని రాసుకోండి. దేర్ ఓన్ రెవెన్యూ సోర్సెస్, గవర్నమెంట్కి మెయిన్గా ఉండే రెవెన్యూ సోర్సెస్ ఏంటి? స్టేట్ గవర్నమెంట్స్కి మెయిన్లీ ఫ్రమ్ లిక్కర్ సేల్స్. ఇప్పుడు అర్థమైందా ఎందుకు లాక్డౌన్ లిఫ్ట్ చేయగానే, లేకపోతే వెసులుబాటు కలిగించగానే లిక్కర్ అవుట్లెట్స్ ప్రభుత్వాలు ఓపెన్ చేసాయో? వాళ్ళకి ప్రధానంగా ఆదాయం వచ్చేది లిక్కర్ నుంచే. అందుకే అన్ని రాష్ట్రాలు పోటీ పడి మరీ అవుట్లెట్స్ ఓపెన్ చేశాయి. సినిమా వాళ్ళకి వచ్చిన కలెక్షన్స్ లాగా లిక్కర్ కలెక్షన్స్ గురించి రికార్డ్స్ సృష్టించాయి అన్నమాట. తర్వాత స్టాంప్ డ్యూటీ ఫ్రమ్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్. ఎక్కువగా అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నప్పుడు దాని మీద వచ్చే డ్యూటీ అనమాట. కొంత పర్సెంట్ గవర్నమెంట్కి వెళ్తుంది కదా, అది ఆదాయమే. అండ్ సేల్స్ ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వీళ్ళు సేల్స్ ట్యాక్స్ వేస్తారు. ఎందుకంటే పెట్రోలియం ఈజ్ స్టిల్ నాట్ అండర్ జిఎస్టీ కిందకి రాలేదు. పెట్రోలియం అండ్ డీజిల్ ప్రొడక్ట్స్ ఇంకా రాష్ట్రాలు వాళ్ళ ట్యాక్స్లు వాళ్ళు వేసుకుంటున్నారు. జిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ట్యాక్స్ వేస్తుంది, అందులోంచి కొంత వాటా స్టేట్స్కి ఇస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా రాష్ట్రాలు వాళ్ళ పన్నులు వాళ్ళు వేస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ దాని పన్ను అది వేస్తుంది. ఎవరి బాధుడు వాళ్ళు బాధడం వల్ల అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నా సరే సామాన్య ప్రజలకు మాత్రం వాటి ఫలితాలు అందుబాటులోకి రావట్లేదు. ఓకే, ఇలా మొత్తం రెండు మీకు చూసారా, 2 ఎమ్ డాషెస్ మధ్యలో రాశారు. ఎమ్ డాష్ అంటే అర్థం ఏంటి? బిగ్ హైఫన్ అనమాట. హైఫన్, ఎన్ డాష్, ఎమ్ డాష్ చాలాసార్లు చెప్తున్నాను. దైర్ ఓన్ రెవెన్యూ సోర్సెస్ అని చెప్తూ ఇక్కడొక డాష్, ఇక్కడొక డాష్. ఈ మధ్యలో ఉన్నవేంటి? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ రెవెన్యూ సోర్సెస్ ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీకు మీనింగ్ పోదు, చదవండి. దేర్ ఓన్ రెవెన్యూ సోర్సెస్, ఆ మధ్యలో ఉందని స్కిప్ చేయండి. దట్ అకౌంట్ ఫర్ హాఫ్ దేర్ టోటల్ రెవెన్యూస్ హ్యావ్ కొలాప్స్డ్. సరిపోయింది కదా. వాళ్ళ రెవెన్యూస్లో సగం రెవెన్యూ తీసుకొచ్చేవి ఆ సోర్స్లన్నీ కొలాప్స్ అయిపోయాయి, అంతే. అవేంటో తెలుసుకునే వాళ్ళకి మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు 2 డాష్ల మధ్యలో. అందుకే మీకు సెంటెన్స్ యొక్క ఫ్లో కట్ అవుతుంది అనే సందర్భంలో ఇలా 2 డాషెస్ మధ్యలో కానీ 2 కామాల మధ్యలో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ దేర్ ఎక్స్పెండిచర్, ఇది రెవెన్యూకి సంబంధించి చెప్పేశారు. ఎక్స్పెండిచర్ పరిస్థితి ఏంటి? సచ్ యాజ్ ఆన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సోషల్ సెక్టార్ స్కీమ్స్, స్టాఫ్ శాలరీస్ రిమైన్స్ అన్చేంజ్డ్. చూడండి, ఎక్స్పెండిచర్ ఏమో మారలేదు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వాలి, ఇంతకుముందు తీసుకున్న అప్పులకి వడ్డీలు కట్టాలి. సోషల్ సెక్టార్ స్కీమ్స్, చాలా పథకాలు మన వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా ఇస్తారు. సో ఆ పథకాలకి చాలా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ మారతాయా? మారవు. వర్స్, దే ఆర్ నౌ కాల్డ్ అపాన్ టు స్పెండ్ మోర్ ఆన్ బీఫింగ్ అప్ దేర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆన్ కోవిడ్-19 మెజర్స్ ఇంక్లూడింగ్ టెస్టింగ్, ట్రీట్మెంట్ అండ్ క్వారంటైనింగ్. 3 దెబ్బలు చూసారా? ఫస్ట్ దెబ్బ ఏంటి? రెవెన్యూ సోర్సెస్ పడిపోయాయి. సెకండ్ దెబ్బ ఏంటి? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఏమో ఏమాత్రం తగ్గలేదు. మూడోది ఏంటి? దే ఆర్ నౌ కాల్డ్ అపాన్ టు స్పెండ్ మోర్. ఇప్పుడు ఇంకా మీరు ఎక్కువ ఖర్చు పెట్టాలి అని చెప్పి పిలుపుస్తున్నారు వాళ్ళకి. ఎందుకు? దేనికోసం? బీఫప్ అంటే అర్థం ఏంటి? ఇంక్రీజ్, స్ట్రెంథెన్. ఏది స్ట్రెంథెన్ చేయాలి? దేర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బీఫప్ అనే పదం నిన్న వచ్చింది. నేపాల్ హ్యాస్ డిసైడెడ్ టు బీఫప్ బోర్డర్ సెక్యూరిటీ. నేపాల్కి ఇండియాకి మధ్యలో ఒక చిన్న బార్డర్ గొడవ ఉంది. బార్డర్ రో అంటారు. రో అంటే గొడవ, 2 కంట్రీస్ మధ్య, 2 వ్యవస్థల మధ్యలో వచ్చిన గొడవని మనం రో అంటాం, ROW. అయితే సో దే హ్యావ్ డిసైడెడ్ టు బీఫ్ అప్ దేర్ బార్డర్ సెక్యూరిటీ. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫోర్స్ని వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఏమో పెద్ద రిస్క్ రావచ్చేమో, ఇండియాకి మనకి గొడవ వచ్చేమో అని చెప్పి బీఫప్ చేశారు సెక్యూరిటీని. అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీ ఫోర్సెస్ని పెంచారు. సో బీఫప్ అంటే యాడ్ స్ట్రెంగ్త్, ఇంక్రీజ్ అని అర్థం అనమాట. స్ట్రెంథెన్ చేయడం అని అర్థం. ఇక్కడ దేన్ని బీఫప్ చేయాలి? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బీఫప్ చేయాలి. ఏ రకంగా? హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మనకి 100 పడకల ఆసుపత్రి, ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ రావచ్చు, సో అన్ని పడకలను రెడీ చేయండి, అన్ని హాస్పిటల్స్ రెడీ చేయండి, లేకపోతే టెంపరీగా హాస్పిటల్స్ కట్టండి. ఇవన్నీ ఏంటి అర్థం? దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఇవి కాకుండా ఇంకేం చేయాలి? ఆన్ కోవిడ్-19 మెజర్స్, కోవిడ్-19ని ట్యాకిల్ చేయడం కోసం చాలా చర్యలు తీసుకోవాలి. అవేంటవి? ఇంక్లూడింగ్ టెస్టింగ్ కోసం టెస్టింగ్ కిట్స్ కొనాలి, దానికోసం ఖర్చు అవుతుంది. ట్రీట్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళకి అంటే మందు లేదు, కానీ మనకి జ్వరం తగ్గించడానికి లేకపోతే సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్, ట్యాబ్లెట్స్ ఖర్చులు అవుతాయి, వాటికి ఖర్చు అవుతుంది. క్వారంటైనింగ్ ఖర్చు ఏంటి అనిపిస్తుంది? క్వారంటైన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి కదా, ఒకళ్ళ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి, ఒక్కొక్క రూమ్లో ఒకళ్ళే ఉండాలి. సో ఆ ఫెసిలిటీస్ ఉంచి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాలి. గవర్నమెంట్ క్వారంటైనింగ్ ఫెసిలిటీస్ అయితే. హోమ్ క్వారంటైనింగ్ అయితే ఇవన్నీ అక్కర్లేదు, కానీ హోమ్ క్వారంటైనింగ్ అయితే సరిగ్గా చేస్తారా లేదని చెప్పి ప్రభుత్వాలే కొన్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఖర్చులే. ఇలా 3 దెబ్బలు, ట్రిపుల్ వ్యామీ అన్నారు అందుకే. సో ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్, including the gold standard ones such as Maharashtra, Tamil Nadu and Karnataka, are now so it is not surprising that all of them, including the gold standard ones such as Maharashtra, Tamil Nadu and Karnataka, are now pleading for funding support from the center and relaxation in borrowing rules by the RBI. చూసారా? సో ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజ్, అంటే రాష్ట్రాలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టే ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్, ఇది సర్ప్రైజింగ్ అంటే ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు, దట్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే అన్ని రాష్ట్రాలు కూడా, ఇంక్లూడింగ్ ది గోల్డ్ స్టాండర్డ్ వన్స్. గోల్డ్ స్టాండర్డ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? గోల్డ్ స్టాండర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎడ్యుకేషన్, మన దేశంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఏ రాష్ట్రాల్లో బాగుంది అని మాట్లాడితే ఫస్ట్ మనకు గుర్తొచ్చే స్టేట్ ఏంటి? కేరళ ఈజ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద వాళ్ళు చాలా ఎక్కువ ఖర్చు పెడతారు, వాళ్ళ ఆదాయంలో చాలా మనీ ఎడ్యుకేషన్కి, హెల్త్కి వెళ్తూ ఉంటుంది. అందుకని కేరళ ఈజ్ ది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఎడ్యుకేషన్. అంటే ఎవరినన్నా కంపేర్ చేయాలి అంటే ఎవరితో కంపేర్ చేస్తారు? ఎడ్యుకేషన్లో, లిటరసీలో కేరళతో కంపేర్ చేస్తారు, అలా అనమాట. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల పరంగా చూసుకుంటే మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక అనేవి జనరల్గా ఆర్థికంగా పుష్టిగా ఉంటాయి, అందుకని వాటిని గోల్డ్ స్టాండర్డ్ అని అంటారు. సో ఆర్థికంగా జనరల్గా బాగుండే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కూడా, మిగిలిన రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక కూడా. కర్ణాటకకి ఐటీ రెవెన్యూ బాగుంటుంది, సో మనకి మహారాష్ట్రకేమో ఫినాన్షియల్ క్యాపిటల్ ముంబై ఉంది. సో అన్ని ఆదాయంతో గట్టిగా ఉన్న రాష్ట్రాలు అన్నమాట ఇవి. సో ఈ చెన్నై కూడా మనకి ఐటీ రెవెన్యూ ఉంటుంది, ఇంకా వేరియస్ అదర్ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూస్ ఉంటాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండే ఈ రాష్ట్రాలు కూడా మిగిలిన రాష్ట్రాలతో పాటు దే ఆర్ ప్లీడింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, మాకు ఫండింగ్ సపోర్ట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీడ్ అంటే అర్థం ఏంటి? అర్జ్ అంటే రిక్వెస్ట్, కోరుకుంటున్నారనమాట. ఇంకేం అడుగుతున్నారు? ఫండింగ్ సపోర్ట్ అడుగుతున్నారు. తర్వాత రిలాక్సేషన్ ఇన్ బారోయింగ్ రూల్స్ బై ఆర్బీఐ. అప్పు తీసుకోవడం, ఇప్పుడు డబ్బులు లేనప్పుడు అప్పులు తీసుకుంటాం కదా, మీరు ఎంత అప్పే తీసుకోవాలి, ఎంతకంటే తీసుకోకూడదు అనే రూల్స్ ఉంటాయి స్టేట్స్కి. సెంట్రల్ గవర్నమెంట్ తన రూల్స్ తను మార్చుకోగలుగుతుంది, స్టేట్ గవర్నమెంట్కి ఏంటంటే రూల్స్ ఉంటాయి, రూల్స్ని ఫాలో అవ్వాలి. సో అందుకని ఆ రూల్స్లో రిలాక్సేషన్ ఇవ్వాలి, మేము ఇంకా అప్పు తీసుకునే అవకాశం మాకు ఇవ్వాలి అని చెప్పి ఈ స్టేట్స్ అనేవి, ఇంక్లూడింగ్ దీస్ 3 గోల్డ్ స్టాండర్డ్ వన్స్, అంటే బాగా ఉన్న ఈ స్టేట్స్ కూడా. మీకు గోల్డ్ స్టాండర్డ్ అనే పదం ఎక్కడొచ్చిందంటే, నిన్న మనం ఐఎమ్ రెఫరింగ్ టు మై కన్వర్జేషన్. నిన్న ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ మై వైఫ్ ఈజ్ క్యాన్సర్ స్పెషలిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్ అనమాట. నిన్న మీకు ఎడిటోరియల్లో వీ స్పోక్ అబౌట్ క్లినికల్ ట్రయల్స్ గురించి. నేను డాక్టర్ని కాదు కదా, నేను మెడిసిన్ స్పెషలిస్ట్ని కూడా కాదు, నాకు ఎట్లా తెలుస్తుంది? సో ఐ హ్యాడ్ టు టాక్ టు సమ్వన్ ఆర్ ఐ హ్యావ్ టు గో త్రూ ఇంటర్నెట్ చూసే బదులు ఐ థాట్ ఇట్స్ బెటర్ ఐ డిస్కస్ విత్ మై వైఫ్. సో నేను మా వైఫ్తో డిస్కస్ చేశాను క్లినికల్ ట్రయల్స్ విషయంలో. ఆ క్లినికల్ ట్రయల్స్ విషయంలో డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఒక పదం వాడింది మాట్లాడుతూ. ఫేజ్ 3 ట్రయల్స్ ఏం చేస్తారు? థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ పైన టెస్టింగ్ చేస్తారు. అంటే మనకి ట్రయల్ చేసినప్పుడు ఒక 50%ని గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ మాట వాడింది తను యాక్చువల్గా. 50% వాళ్ళకి గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్, ఇంకో 50% వాళ్ళకి న్యూ డ్రగ్ ట్రీట్మెంట్ ఇస్తారు. రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూస్తారు అంది. గోల్డ్ స్టాండర్డ్ అంటే అర్థం ఏంటి అన్నాను అంటే, అప్పటి వరకు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది తీసుకోండి, ఒక పర్టికులర్ క్యాన్సర్కి కొత్త డ్రగ్ ఒక కంపెనీ తయారు చేసింది. ఆ కొత్త డ్రగ్ని క్లినికల్ ట్రయల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఈ కొత్త డ్రగ్ని అప్రూవ్ చేయాలా లేదా అని చెప్పి చేసే ప్రాసెస్లో ఏం చేస్తారు? ఫస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3కి వెళ్తారు. అవన్నీ నిన్న టెరిటోరియల్ నేను కవర్ చేశాను. ఫేజ్ 3 ట్రయల్లో ఏం చేస్తారంటే, ఒక ర్యాండమ్గా ఒక థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఒక గ్రూప్కి
ఆ పర్టికులర్ క్యాన్సర్కి లేదా పర్టికులర్ వ్యాధికి అప్పటి వరకు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ని ఇస్తారు. దాన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటాం. అర్థమైందా? తను గోల్డ్ స్టాండర్డ్ అనే పదం డైరెక్ట్గా వాడింది. ఎందుకు అలా అన్నామంటే అప్పుడు చెప్పింది అనమాట. సో అప్పటి వరకు ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ అదే. అంటే మనం దేన్నైనా కంపేర్ చేయాలంటే గోల్డ్ స్టాండర్డ్తో కంపేర్ చేయాలి. అప్పటి వరకు ఎవరు బెస్ట్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇది బెటరా కాదో తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి కొత్త ట్రీట్మెంట్ ఇస్తారు. సో గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ కంటే ఇది బెటర్ ట్రీట్మెంట్ అయితే దానికి అప్రూవల్ వస్తుంది. మరి లేకపోతే ఉపయోగం ఏంటి? కొత్త ట్రీట్మెంట్ వల్ల ఏంటి ఉపయోగం? ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ బెస్ట్ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త డ్రగ్స్ తీసుకురావాల్సిన పని ఏంటి అనే కాన్సెప్ట్ లాజిక్ వస్తుందన్నమాట. ఇక్కడ గోల్డ్ స్టాండర్డ్ ఎలా వాడారు? తమిళనాడు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర, ది గోల్డ్ స్టాండర్డ్ వన్స్, దే ఆర్ ఆల్రెడీ ది బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్. అలాంటి వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఉద్దేశం. And the center has been watching silently even as some states have gone ahead and cut salaries of their employees and pension benefits to rein in expenses. Rein in అంటే కంట్రోల్. rein in అంటే అర్థం ఏంటి? కంట్రోల్ చేయడం. ఓకే, మనకు ఒక గుర్రం ఉంటుంది చూడండి. గుర్రం స్పీడ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తాం? కళ్ళే ఉంటుంది కదా, కళ్ళని వెనకలాగి దాన్ని కంట్రోల్ చేస్తాం దాని స్పీడ్ని. అలా అనమాట. rein in అంటే కంట్రోల్, ఎక్స్పెన్సెస్ విపరీతంగా పెరిగిపోకుండా కంట్రోల్ చేయడానికి. సెంటర్ ఏం చేస్తుంది? హ్యాస్ బీన్ వాచింగ్ సైలెంట్గా చూస్తుంది. ఈవెన్ యాజ్ సమ్ స్టేట్స్ హ్యావ్ గాన్ అహెడ్ అండ్ కట్ శాలరీస్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షన్ బెనిఫిట్స్ టు రెయిన్ ఇన్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేయడానికి వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ని కట్ చేసేసింది, పెన్షన్ బెనిఫిట్స్ని కట్ చేసేస్తున్నాయి స్టేట్స్. ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వాచింగ్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంది తప్పితే ఏమీ చేయలేదు. మీకు కేరళ గవర్నమెంట్ ఏం చేసింది? ఇట్ హాస్ కమ్అవుట్ విత్ అన్ ఆర్డినెన్స్. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దేనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేసిందంటే 5 నెలల పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్లో 6 రోజుల శాలరీ ఆపేస్తాం. అంటే ఓవరాల్గా 5 నెలలు అంటే 30 రోజులు అనమాట. ఒక నెల రోజుల శాలరీ ఆపడానికి ప్రయత్నం అది. ఒకేసారి ఆపకుండా ప్రతి నెల 6 రోజుల శాలరీని ఆపుతాము. అది కోవిడ్-19 కోసం వాడతాము. తర్వాత మీకు మళ్ళీ ఇస్తాం. డిఫర్ అంటే పూర్తిగా క్యాన్సిల్ చేసేయడం కాదు, డిఫర్ చేస్తాం. DEFER, డిఫర్ అంటే పోస్ట్ పోన్, తర్వాత ఇస్తామని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఈ ఎంప్లాయీ యూనియన్స్ అందరూ కూడా ఏం చేశారు? హైకోర్టుకి వెళ్ళిపోయారు. అదేంటిది అలా ఎలా పాస్ చేస్తారు? గవర్నమెంట్ మా ఫండమెంటల్ రైట్కి ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు వచ్చేసరికి వాళ్ళు చెప్పింది కరెక్టే అని, మీకు లీగల్ బ్యాకింగ్ లేకుండా మీరు అలా ఆర్డర్స్ పాస్ చేయడం కుదరదు అని చెప్పి హైకోర్టు ఏమో స్టే విధించింది. అప్పుడు లీగల్ బ్యాకింగ్ అంటే అర్థం ఏంటి? ఒక చట్టం ఉండాలి. అలా మీరు శాలరీ ఆపడానికి ఒక చట్టం లేకుండా ఆపకూడదు అని చెప్పి హైకోర్టు చెప్పింది. హైకోర్టు అలా చెప్పేసరికి కేరళ గవర్నమెంట్ ఏం చేసింది? ఇట్ హస్ కమ్అవుట్ విత్ అన్ ఆర్డినెన్స్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగట్లేదు కదా, సో గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్లో ఏం చెప్పారు? ఇదే విషయం అనమాట. 6 రోజుల శాలరీ ఆపుతాము, ఎక్స్ట్రాడినరీ కండిషన్స్ ఉన్నాయి బయట, సో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సో దాన్ని ఆపుతామని చెప్పి ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది. అది ఆర్డినెన్స్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు మాత్రం దాని మీద స్టే విధించలేదు, ఊరుకుంది. అది మనకి కేరళలో జరిగింది. కేరళలోనే కాకుండా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ డిఫరింగ్ ఆఫ్ శాలరీస్ అనేది జరుగుతుంది. అయితే కేరళ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఇదంతా డిస్కషన్, మిగిలిన రాష్ట్రాల్లో వెళ్ళలేదు కాబట్టి డిస్కషన్ లేదు. అలా అనమాట. సో ప్రతి రాష్ట్రం కూడా ఇలాగ ఇవ్వాల్సిన శాలరీలు, పెన్షన్ బెనిఫిట్స్ ఆపడం చేస్తుంది. ఎందుకు ఆపుతుందంటే ఫైనాన్సెస్ లేవు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, అందుకని ఈ పరిస్థితులు అనమాట. It could be argued that by seeking consecutive extensions of the lockdown, which imposes tremendous strain on not just their finances but also that of center, the states are wrong in their approach. యాక్చువల్గా స్టేట్సే కదా ఎప్పుడు ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రులతో, ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టినా ఫస్ట్ ఏం అడుగుతాయి? మాకు లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేయండి, సరిపోదు ఇంకా ఎక్స్టెండ్ చేయండి అని అడుగుతున్నాయి. ఎందుకు ఇలా అడగడం వల్లే కదా, అంటే వరుసగా కన్సిక్యూటివ్ లాక్డౌన్స్ అడగడం వల్ల ఏమైంది? విచ్ ఇంపోజెస్ ట్రిమెండస్ స్ట్రెయిన్ ఆన్ దేర్ ఫినాన్సెస్. వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద ఒక పెద్ద భారం పడిపోయింది. స్ట్రెయిన్ అంటే స్ట్రెచ్ అయిపోయింది అనమాట. మనం చెప్తాను చూడండి, ఇవాళ ఉదయం నుంచి ఖాళీ అసలు రెస్ట్ లేదు, నేను బాగా స్ట్రెయిన్ అయిపోయానని. స్ట్రెయిన్ ఎందుకు అవుతాం? మనిషి బాడీలో మనకి కొంత ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ మొత్తం ఖర్చు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలామందిని ది హిందూ ఎనాలిసిస్ చేయమని అడిగేవారు నాకు, అంటే ఎడిటోరియల్తో పాటు ఫుల్ పేపర్ ఎనాలిసిస్. నేను కొన్ని రోజులు చేశాను, తర్వాత ఆపేశాను. ఎందుకో మీకు అనిపించిందో లేదో, ఎందుకు ఆపేశారు సార్ అని. బికాజ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. నాకు టైం ఉండట్లా. నేను మధ్యాహ్నం క్లాస్ చెప్తున్నాను, నైట్ క్లాస్ చెప్తున్నాను, మార్నింగ్ ఎడిటోరియల్ చెప్తున్నాను, మధ్యలో ప్రెజెంటేషన్స్ చేస్తున్నాను, అస్సలు టైం ఉండట్లేదు. నా లిమిట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. దట్స్ దట్. నాకు చేయకూడదని కాదు, చేయాలనే ఉంది. చాలామందికి హెల్ప్ అవుతుందని చాలామంది కామెంట్స్ చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ అనబుల్ టు అలొకేట్ టైం ఫర్ దట్.
సో స్ట్రెయిన్ అవుతున్నాను బాగా. స్ట్రెయిన్ అంటే అర్థం అదనమాట, మనకున్న రిసోర్సెస్ అన్నీ కూడా ఖర్చు అయిపోవడం. ఫినాన్షియల్ స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి, ఆర్థిక వనరులన్నీ ఖర్చు అయిపోతున్నాయి. అలా అర్థం చేసుకోవాలి మీరు. అలా అర్థం చేసుకుంటే వొకాబులరీ అనేది మీకు వంట పడుతుంది, గుర్తుంటుంది. యూ హ్యావ్ టు రిలేట్, యూ హ్యావ్ టు లింక్ అప్, యూ హ్యావ్ టు, అంటే ఇప్పుడు మామూలుగా మనం స్ట్రెయిన్ అవుతాం అనే విషయాన్ని మీరు అక్కడ కూడా లింక్ చేసుకోగలిగితే ద అండర్స్టాండింగ్ విల్ బి బెటర్. డిక్షనరీ మీనింగ్ని యాజ్ ఇట్ ఈస్గా బట్టి కొడితే ఏం గుర్తుండదు. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రిలేట్ వొకాబులరీ, రిలేట్ టు ద వొకాబులరీ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. అలా మనం ఎలా స్ట్రెయిన్ అవుతామో, ఫినాన్షియల్ స్ట్రెయిన్ అంటే అర్థం ఏంటి, ఆర్థిక వనరుల మీద స్ట్రెయిన్. ఉన్నాయి డబ్బులు, కానీ దానికి తగ్గట్టుగా ఖర్చులు అయిపోతున్నాయి, సో ఏం మిగలట్లేదు. సో యు ఆర్ స్ట్రెయినింగ్ యువర్ ఫినాన్షియల్ రిసోర్సెస్. యాక్చువల్గా ఇప్పుడు ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఏమైంది, ఆదాయం ఆగిపోయింది. ట్యాప్ కట్టేసినట్టు అనమాట, బకెట్ నిండట్లేదు, కానీ కింద హోల్ ఉంది, అయిపోతున్నాయి, నీళ్ళన్నీ కరిగిపోతున్నాయి, పైనుంచి ఏమో పడట్లేదు. అది పరిస్థితి. ట్రిమెండస్ అంటే చాలా. ద స్టేట్స్ ఆర్ రాంగ్ ఇన్ దర్, స్టేట్స్ వాళ్ళ అప్రోచ్లో తప్పు ఉందని చెప్పి మనం ఆర్గ్యూ చెయ్యొచ్చు అన్నాడు. ఇట్ కుడ్ బి ఆర్గ్యూడ్ అంటే అది ఒక పాసిబిలిటీ, అలా చేయొచ్చు అని చెప్పి అన్నారు. ఆర్ దే టేకింగ్ ద ఈజీ ఆప్షన్ బై సీకింగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ సైమల్టేనియస్లీ డిమాండింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద సెంటర్? ఎక్స్టెన్షన్ సీక్ చేయడం అనేది ఈజీ కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు లాక్డౌన్ లిఫ్ట్ చేశారనుకోండి, ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా విల్ సీ ఎ స్పైక్ అప్, కేసెస్ కూడా పెరుగుతాయి. వాటిని హ్యాండిల్ చేయాలంటే మళ్ళీ హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డ్ చేయాలి, అన్నింటినీ మెయింటైన్ చేయాలి, రన్ చేయాలి. అది కూడా హెడ్ఏకే. సో ఈ హెడ్ఏక్ పడే బదులు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసేసి మా దగ్గర డబ్బులు లేవురా బాబు మీరు ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే సరిపోతుంది కదా అన్నట్టు ఈజీ ఆప్షన్ తీసుకుంటున్నాయా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు. తమిళనాడు, కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఇన్ దైర్ డెస్పరేషన్ అంటే అర్థం ఏంటి, హోప్లెస్నెస్. ఇంకేం చేయాలో తెలియక, ఏం తెలియని పాలు పోని పరిస్థితి ఉంటుంది చూడండి, డెస్పరేట్ అటెంప్ట్, హోప్లెస్ అనమాట. ఇలాంటి ఇన్ దే డెస్పరేషన్ commenced liquor sales with outlets flouting all physical distancing norms. Commenced అంటే began, commence అంటే బిగిన్ చేయడం అనమాట, ప్రారంభించడం. దేన్ని, లిక్కర్ సేల్స్ ప్రారంభించాయి. విత్ అవుట్లెట్స్ అంటే అమ్మే షాపులు. ఫ్లౌటింగ్ అంటే అర్థం ఏంటి, ఆల్ ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్ అంటే రూల్స్. ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే ఒక్కొక్కరికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలని చెప్పి మన నామ్స్ ఉంటాయి చూడండి, వాటిని ఫ్లౌట్ చేశారు. ఫ్లౌట్ చేయడం అంటే ఓపెన్లీ డిస్రిగార్డింగ్, అంటే బ్రేకింగ్ అనమాట. రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తూ. మీరు చూసారా వాట్సాప్లో, టిక్టాక్లో, మనకి వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్లో చాలా వీడియోస్ వచ్చాయి. ఎంత పెద్ద క్యూలు, ఒకరి మీద ఒకరు పడిపోతూ లిక్కర్ కోసం చాలామంది లైన్లో నిల్చోవడం మనం చూసాం. అందులో ఫిజికల్ డిస్టెన్సింగ్ ఎక్కడుంది, ఏమాత్రం లేదు. సో ఈ నామ్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తూ, ఫ్లౌట్ చేస్తూ లిక్కర్ సేల్స్ని కమెన్స్ చేశారు అని చెప్పి ఈ 3 స్టేట్సే కాదు, చాలా స్టేట్స్ కమెన్స్ చేశాయి. ద ఫియర్ ఈజ్ దట్ దిస్ కుడ్ సీడ్ ఫ్రెష్ ఇన్ఫెక్షన్స్. చూడండి ఫియర్ ఏంటి, ఇప్పుడు భయం ఏంటి, ఇలా ఇష్టం వచ్చినట్టు ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్ అన్నీ కూడా ఫ్లౌట్ చేసేసారు కాబట్టి దీనివల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, సీడ్ అవుతాయేమో. సీడ్ అంటే తెలుసు కదా మనకి, సీడ్స్, విత్తనాలు. సో దానికి ఇది మొలక, దీని ద్వారా ఆ సీడింగ్ జరుగుతుందేమో, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయేమో. అందులో ఎంత పెద్ద లైన్ ఉంది, ఒక్కడికి ఉంటే చాలు కదా, వాడి నుంచి వాడికి చైన్ రియాక్షన్ లాగా మొత్తం అందరికీ స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా అని ఒక చిన్న భయం అయితే ఉంది. కుడ్ చూడండి, కుడ్ ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు, కుడ్ ఇండికేట్స్ పాసిబిలిటీ. మీకు చాలాసార్లు కుడ్ వస్తుంది. కుడ్ అనగానే అది పాస్ట్ టెన్స్ అనుకోకండి. కుడ్ అంటే మీనింగ్ ఏంటి, అది పాస్ట్ టెన్స్ అని అనుకోవద్దు. కుడ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడేంటి, పాసిబిలిటీ, ఆ పాసిబిలిటీ ఉండొచ్చు. మీకు ఇక్కడ కూడా అంటారు ఇట్ కుడ్ బి ఆర్గ్యూడ్ దట్, అక్కడ కూడా కుడ్ అనేది పాసిబిలిటీ అలా. సో ప్రతి కుడ్ అనేది పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. ద సెంటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ నాట్ ఇన్ ఏ హ్యాపీ ప్లేస్ ఫినాన్షియల్లీ. ఓకే, రాష్ట్రాల పరిస్థితి బాగాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి బాగుందా? నో, వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. సెంటర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ నాట్ ఇన్ ఏ హ్యాపీ ప్లేస్ ఫినాన్షియల్లీ. ఆర్థికంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి కూడా బాగాలేదు. బట్ ఇట్ at least has the means to replenish its finances through conventional and unconventional means అంటే మార్గాలు. మీన్స్ అంటే ఇట్ మీన్స్ అంటాం, ఆ మీనింగ్ కాదు. మీన్స్ అంటే ఇక్కడ మీన్స్ అనేది నౌన్. ఇక్కడ ఇట్ మీన్స్ దిస్ అన్నాను అనుకోండి, అప్పుడు మీన్ అనేది వర్బ్. ఇక్కడ మీన్స్ అంటే మార్గాలు అంటే నౌన్. సెంటర్ హ్యాస్ ద మీన్స్, మార్గాలు ఉన్నాయి. దేనికి, టు రిప్లెనిష్ అంటే ఫిల్అప్ అగైన్ అంటే ఖాళీ అయిపోయింది. ఏది ఖాళీ అయింది, ఖజానా. రిప్లెనిష్ అంటే మళ్ళీ ఫిల్అప్ చేయడం, అంటే ఖజానాని ఫిల్ చేయడం. ఖజానాని ఫిల్ చేయడానికి మార్గాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్కి.
ఎలాగా? త్రూ కన్వెన్షనల్ అండ్ అన్కన్వెన్షనల్ మీన్స్. కన్వెన్షనల్ మీన్స్ అంటే అర్థం ఏంటి? ట్యాక్సులు పెంచేయడం ఇలాంటివి డైరెక్ట్గా ఉన్న అవకాశాలు. అన్కన్వెన్షనల్ మీన్స్ అంటే అర్థం ఏంటి? రిజర్వ్ బ్యాంక్కి చెప్పి మనీ ప్రింట్ చేయించడం ఇలాంటివి. అర్థమవుతుందా? ఆ రకంగా కూడా పెంచుకోవచ్చు, ఈ రకంగా పెంచుకోవచ్చు. సో చాలా వరకు కన్వెన్షనల్ మార్గాలను ఎంచుకుంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ అప్రోప్రియేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ ఫాలింగ్ ఆయిల్ ప్రైసెస్ త్రూ ఇంక్రీజ్ ఇన్ డ్యూటీస్. చూసారా? ఆయిల్ ప్రైసెస్ మీకు నేను ఒక వీడియో చేశాను. మనకి అమెరికాలో ఆయిల్ ఫ్యూచర్స్ యొక్క ప్రైసెస్ నెగిటివ్ టెరిటరీలో కూడా వెళ్ళిపోయాయి. మనకి ఏప్రిల్లో నెగిటివ్లోకి ఎలా వెళ్ళాయి ఏంటి అని ఒక వీడియో చేశాను. ఇప్పుడు నెగిటివ్ వెళ్ళింది అనేది పక్కన పెడితే చాలా వరకు పడిపోయాయి అనేది కదా అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే ఇండియాలో మాత్రం ఎందుకు పెరుగుతున్నాయని చాలామంది డౌట్లు వస్తాయి. బేసికల్గా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా, అందుకని ప్రభుత్వం ఏం చేసింది? ఆయిల్ ప్రైసెస్ తగ్గడం వల్ల వచ్చిన బెనిఫిట్ని ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. సో గవర్నమెంట్ ఈజ్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ దాట్. సో ప్రభుత్వం తక్కువ రేటుకి కొనుక్కుంటుంది, కానీ ప్రజలకు అమ్మినప్పుడు మాత్రం రేటు తగ్గించట్లేదు. రేట్ ఏమాత్రం తగ్గించట్లేదు. ఎందుకు? ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రభుత్వానికి ఖజానా బాగాలేదు. అందుకని ఇట్ ఈస్ అప్రోప్రియేటింగ్ అంటే మొత్తం తనే తీసేసుకుంటుంది. దేన్ని? బెనిఫిట్ ఆఫ్ లోవర్ క్రూడ్ ప్రైసెస్ తగ్గడం వల్ల బెనిఫిట్ని తీసుకుంటుంది, ప్లస్ ఇంకా పెంచుతుంది. ఏ రకంగా అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బేస్ రేట్ అనేది తగ్గుతుంది. బేస్ రేట్ తగ్గినప్పటికీ దానిపైన గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ట్యాక్సెస్ పెంచుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే మనకి మార్పు రావట్లేదు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంకా పెరిగిపోతుంది అనమాట. త్రూ ఇంక్రీజ్ ఇన్ డ్యూటీస్ ₹13 a liter on petrol and ₹16 a liter on diesel in 2 tranches in March and again లాస్ట్ వీక్. మార్చ్లోను మరియు లాస్ట్ వీక్ 2 సార్లు కూడా డ్యూటీస్ని బాగా పెంచేసి అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందన్నమాట. ఆ రకంగా అంటే ముడి చమురు రేట్ తగ్గింది, బేస్ రేట్ తగ్గింది, కానీ ట్యాక్స్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇట్ రీసెంట్లీ అనౌన్స్డ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ బారోయింగ్ బై హాఫ్ ఫర్ దిస్ ఫిస్కల్. చూడండి, ప్రభుత్వం తన బారోయింగ్ అర్థం ఏంటి? బారోయింగ్ అంటే అప్పు కదా. అప్పులు ఎందుకు అవసరం ఒకసారి ఆలోచించారా? ఎప్పుడైనా అప్పు ఎప్పుడు అవసరం అవుతుంది? మన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైనప్పుడు అప్పు తీసుకుంటాం, అవునా కదా? మనకి 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి, సంవత్సరానికి 13 లక్షలు ఖర్చు అయింది అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చేస్తాయి 3 లక్షలు ఎక్స్ట్రా? అప్పు తీసుకుంటేనే కదా వస్తాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది, ఖర్చులు ఉంటాయి. ఆదాయం ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే జిఎస్టీ, ఇవన్నీ కూడా. అలాగే రకరకాల మీకు చాలా ఉంటాయండి అవన్నీ. అది ఇంకొక వీడియోలో చేస్తాను మీకు, ఆదాయం ఏంటి, ఖర్చులు ఏంటి అని. అలాగే ఖర్చులు ఉంటాయి. ఖర్చులు అంటే క్యాపిటల్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు, ఇవన్నీ కూడా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు వేయడం, బిల్డింగ్లు కట్టడం, బ్రిడ్జ్లు కట్టడం, ఇలాంటివన్నీ కూడా. సో ఇలా రకరకాల ఎక్స్పెండిచర్. ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇంతకుముందు ప్రభుత్వం తీసుకున్న అప్పుల మీద వడ్డీ కడుతూ ఉంటుంది. ఆ వడ్డీ అనేది కూడా మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఖర్చుల్లోకి వెళ్తాయి. సో ఖర్చులు ఎక్కువయ్యి ఆదాయం తక్కువైతే డెఫిసిట్ అంటాం. దాన్ని ఏమంటాం? ఫిస్కల్ డెఫిసిట్. ప్రభుత్వం యొక్క ఎక్స్పెన్సెస్ మైనస్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ ఫిస్కల్ డెఫిసిట్. సో ఫిస్కల్ డెఫిసిట్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? దాన్ని భర్తీ చేయడం కోసం అప్పు తీసుకుంటారు. ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ, ఇన్ ద సెన్స్ ఖర్చు ఎక్కువైపోయింది, మరి ఎక్స్ట్రా ఖర్చు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? బారో చేస్తాయి, అంటే అప్పు తీసుకుంటాయి అన్నమాట. ప్రభుత్వం ఏమో 2020-21 సంవత్సరానికి 7.8 lakh crore అప్పు తీసుకుందాం అని అనుకుంది ఇంతకుముందు. ఎంత? 7.8 lakh crore అంటే ఆల్మోస్ట్ 8 lakh crore, 8 లక్షల కోట్లను అప్పు తీసుకుందామని ప్రభుత్వం ఇంతకుముందు నిర్ణయించుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఎక్స్ట్రాడినరీ పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ ఆదాయం బాగా పడిపోయింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది? అది 12 లక్షల కోట్లకి పెంచింది. అంటే 12 లక్షల కోట్లు అప్పు తీసుకుందామని నిర్ణయించుకుంది. 12 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, డిఫరెన్స్ ఎంత? 4 లక్షల కోట్లు. 4 లక్షల కోట్లు అంటే 50% ఆఫ్ 8 lakh crores. అందుకే తన బారోయింగ్ ప్రోగ్రామ్ని 50% పెంచింది అని రాశారు. అర్థమవుతుందా? సో మొత్తం 12 లక్షల కోట్లు ప్రభుత్వం ఈ సంవత్సరం అప్పు తీసుకోవాలనుకుంటుంది. మీకు డౌట్ వస్తుంది, ఎక్కడ తీసుకుంటుంది అప్పు అని. అప్పు తీసుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. మెయిన్గా చేసేది ఏంటంటే ప్రజల దగ్గరే తీసుకుంటుంది. ఎలాగా? బై ఇష్యూయింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ గవర్నమెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ బాండ్స్ ఇష్యూ చేసి దాని ద్వారా ప్రజల దగ్గరే అప్పు తీసుకుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అందులో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇటువైపు డబ్బులు పెట్టేవాడికి అది ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్కి అది అప్పు. గవర్నమెంట్ అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా, ఆ వడ్డీయే ఇన్వెస్ట్ చేసేవాడికి ఆదాయం. అలా అనమాట.
సో అప్పు తీసుకునే ప్రోగ్రామ్స్, సో గవర్నమెంట్ బాండ్స్ అనేవి కొత్తగా ఇష్యూ చేయబడతాయి ఫ్యూచర్లో, మనం చూడబోతున్నాం అది. ఆ రకంగా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటుంది. The burden is on the center to find the resources to immediately release the dues of the states and also reimburse them for their COVID-19 related expenses. అర్థమవుతుందా? బర్డెన్ అంటే బరువు. ఈజ్ ఆన్ ద సెంటర్ టు ఫైండ్ ద రిసోర్సెస్ టు ఇమీడియట్లీ రిలీజ్ ద డ్యూస్ ఆఫ్ ది స్టేట్స్కి ఇవ్వాల్సిన బకాయిల్ని చెల్లించాల్సిన బాధ్యత, బరువు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. అండ్ ఆల్సో రీయింబర్స్ దెమ్ ఫర్ దేర్ COVID-19 రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. COVID-19కి సంబంధించిన ఖర్చులకి రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చులను కూడా రీయింబర్స్ చేయాల్సిన బరువు, బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైనే ఉంది. ఇట్ షుడ్ సీరియస్లీ కన్సిడర్ రిలాక్సింగ్ ద ఫిస్కల్ డెఫిసిట్ లెవెల్స్ ఆఫ్ స్టేట్స్ ఫ్రమ్ ది current 3% level to at least 4.5%, just as it should relax its own level too. మనకి ఎప్పుడు కూడా FRBM యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని గురించి ఒక సెపరేట్గా వీడియో చేస్తాను. సో అది ఏం చెప్తుందంటే, మనం ఇష్టం వచ్చినట్టు, అర్థమవుతుందా, ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చులు పెట్టకూడదు, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టకూడదు, బారోయింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి దాంట్లో. ఫిస్కల్ డెఫిసిట్ ఇంత ఒక 3% గవర్నమెంట్కి 3% పెంచకూడదు అని చెప్పి అందులో ఫిస్కల్ డెఫిసిట్ 3% పెంచకూడదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రూల్. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి 3.5% పెంచకూడదు అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా 3% కంటే పెంచకూడదు అని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఆ రూల్స్ని ఇప్పుడు రిలాక్స్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే డెఫిసిట్ మరి పెరగకూడదు అనుకుంటే మరి ఎలాగవుతుంది? ఖర్చులు తగ్గిపోతున్నాయి, మన ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఖర్చులు తగ్గించేస్తామంటే అవుతుందా? అవ్వదు. ఖర్చులు ఖచ్చితంగా పెట్టాల్సిన సందర్భం ఇది. సో ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఫ్లౌట్ చేసుకోవాలి, తప్పదు. సెంట్రల్ గవర్నమెంట్ తన రూల్ని రిలాక్స్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. 3% నుంచి 4.5% వరకు పెరగడానికి అవకాశం ఇవ్వాలి. జస్ట్ యాజ్ ఇట్ షుడ్ రిలాక్స్ ఇట్స్ ఓన్ లెవెల్ టు, తన లెవెల్ని కూడా రిలాక్స్ చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ద స్టేట్ షుడ్ అట్లీస్ట్ బీ ఏబుల్ టు బారో మోర్, కొంచెం అట్లీస్ట్ ఎక్కువ బారో చేసుకునే అవకాశం అయినా స్టేట్స్కి కల్పించాలి. ద సెంటర్ షుడ్ ఆల్సో గివ్ స్టేట్స్ ద ఫ్రీడమ్ టు రీస్టార్ట్ ఎకనామిక్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ అసెస్మెంట్. ఎకనామిక్ యాక్టివిటీని ఎప్పుడు రీస్టార్ట్ చేయాలి, ఏ జోన్ చేయాలి, ఇలాంటివన్నీ స్టేట్స్కే వదిలేయాలి. వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళ రాష్ట్రాల యొక్క పరిస్థితుల గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ ఓన్ అసెస్మెంట్ బట్టి, అంటే అసెస్మెంట్ అర్థం ఏంటి, వాళ్ళు ఓన్గా టెస్ట్ చేసుకుంటారు కదా, ఎక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది, దాన్ని బట్టి వాళ్ళకే విడిచిపెట్టేయాలి ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆగాలి ఏంటి అనే విషయాల్ని. Not all states are in the same virus spread position and within each state not all districts are same. అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మహారాష్ట్రలో COVID-19 కేసెస్ విపరీతంగా ఉన్నాయి, కేరళలో ఆల్మోస్ట్ తగ్గిపోయాయి, పాతవన్నీ కూడా డిశ్చార్జ్ అయిపోతున్నారు, కొత్త కేసెస్ తగ్గిపోయాయి. సో స్టేట్కి చాలా వేరియేషన్ ఉంది. అందరికీ సేమ్ రూల్స్ పెట్టడం కరెక్ట్ కాదు, వాళ్ళకి విడిచిపెట్టేయడంలో తప్పు లేదు. అలాగే వితిన్ స్టేట్ కూడా జిల్లాకి మార్పులు ఉన్నాయి. ఇప్పుడు మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో మొన్నటి వరకు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఒక 10-15 రోజుల క్రితం వరకు అసలు ఒక్క కేసు కూడా లేదు. ఇప్పుడు శ్రీకాకుళంలో ఒక 6 కేసులు ఉన్నాయి, అందులో 4 డిశ్చార్జ్ అయిపోయాయి కూడా. సో మళ్ళీ ఆల్మోస్ట్ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చేస్తున్నాం. సో అలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ పరిస్థితులు ఉన్నాయి. దిస్ హ్యాస్ టు బి అక్నాలెడ్జ్డ్, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. వైల్ ప్లానింగ్ ఏ ఫేజ్డ్ లిఫ్టింగ్ ఆఫ్ ది లాక్డౌన్ని ఫేజ్ వైజ్ లిఫ్ట్ చేసినప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలి, దీన్ని గుర్తుపెట్టుకొని మనం చేయాలి. గ్రేటర్ లీవే అంటే ఫ్రీడమ్. గ్రేటర్ లీవే ఇన్ రీస్టార్టింగ్ ఎకనామిక్ యాక్టివిటీ విల్ రిలీవ్ సమ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్ట్రెస్ నాట్ జస్ట్ ఆన్ ద స్టేట్స్ బట్ ఆల్సో ఆన్ ది సెంటర్. ఇప్పుడు మనకి ఎకనామిక్ యాక్టివిటీని రిలాక్స్ చేయడంలో స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువగా ఫ్రీడమ్ ఇస్తే, లీవే అంటే ఫ్రీడమ్ అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే, అన్ని రెస్ట్రిక్ట్ చేసేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రూల్స్ పెట్టకుండా వాళ్ళకి లీవే ఇస్తే ఏం చేస్తుంది, ఇట్ విల్ రిలీవ్ అంటే ఏంటి, మన ఉపశమనం కల్పించడం అనమాట. మనకు ఒక స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఇవ్వడం. రిలీవ్ సమ్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్ట్రెస్ నాట్ జస్ట్ ఆన్ ద స్టేట్స్ బట్ ఆల్సో ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ మీద మరియు స్టేట్ గవర్నమెంట్స్ మీద కూడా స్ట్రెస్ అనేది, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఆర్థికపరమైన భారం అనేది తగ్గించడానికి అది హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. దట్స్ అబౌట్ ఇట్. దీంట్లో ఎక్కువగా మీకు వొకాబులరీ పెద్దగా లేదు, లీవే అని వచ్చింది. ఒకసారి చిన్న రివిజన్ చేద్దాం. ఈ మధ్యన మీకు రివిజన్ చేయట్లేదు, సో ఒకసారి చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. ఫస్ట్ థింగ్ ఏంటంటే షాంబుల్స్ అంటే అర్థం ఏంటి, ఏ స్టేట్ ఆఫ్ డిజార్డర్.
అలా మీకు ట్రిపుల్ వ్యామీ. వ్యామీ అంటే బ్లో, దెబ్బ. అంటే ఏదైనా ఒక నెగిటివ్ ఈవెంట్ జరగడం వల్ల మన మీద పడిన ఎఫెక్ట్ అనమాట, దాన్ని మనం వ్యామీ అంటాం. మీకు ఇందులో పెద్దగా వొకాబులరీ లేదు, అందుకే ఇందులో కాన్సెప్ట్స్ ఉన్నాయి తప్పితే మీకు కష్టమైన వొకాబులరీ ఈ ఎడిటోరియల్లో ఎక్కువగా లేదు. కాన్సిక్యూటివ్ అంటే మీకు తెలుసు కదా, ఒకదాని తర్వాత ఒకటి. ఇంపోజ్ అంటే విధించడం, ట్రిమెండస్ అంటే ఎక్కువగా, స్ట్రెయిన్ అంటే మీకు చెప్పాను మనకి. దెన్ వీ హ్యావ్ కమెంట్స్ అంటే బిగిన్ చేయడం, డెస్పరేషన్ అంటే హోప్లెస్నెస్, ఫ్లౌట్ అంటే వైలేట్ అంటే రూల్స్ని వైలేట్ చేయడం, బ్రేక్ చేయడం, ఓపెన్లీ డిస్రిగార్డ్ అంటాం, డిస్రిగార్డ్ చేయడం. అప్రోప్రియేట్ అంటే మొత్తం తనే తీసేసుకోవడం. రిప్లెనిష్ అంటే టు ఫిల్ అప్ అగైన్. అప్రోప్రియేటెడ్ అంటే మొత్తం స్వాధీనం చేసేసుకోవడం అన్నమాట అలాగా. ట్రాంచెస్ అంటే రెండు సార్లు. దెన్ రీయింబర్స్ దెమ్. ఎక్నాలజ్ అంటే యాక్సెప్టెడ్ అని మీనింగ్ ఇక్కడ. అసలు చాలా ఈజీగా ఉంది అది. అలాగే లీవే అంటే ఫ్రీడమ్ అనమాట. లీవే అంటే ఫ్రీడమ్, దట్స్ ఇట్. సో వెరీ ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దిస్ ఇస్ వెరీ ఈజీ. కాన్సెప్చువల్గా మీరు చూడాల్సింది ఒకసారి బ్రీఫ్ సమ్మరీ చేస్తాను. మన స్టేట్ గవర్నమెంట్స్ యొక్క ఫినాన్సెస్ అనేవి ఏమాత్రం బాగాలేవు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ట్రిపుల్ వ్యామీ, దెబ్బ మీద దెబ్బ, 3 దెబ్బలు తగులుతున్నాయి. మొదటి దెబ్బ ఏంటంటే వాళ్ళ ఓన్ రెవెన్యూ సోర్సెస్ అనేవి కట్ అయిపోయాయి. ఎందుకంటే లిక్కర్ ఆగిపోయింది, లిక్కర్ సేల్స్ ఆగిపోవడం వల్ల, మళ్ళీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం వల్ల, వీటి వల్ల ఏమైందంటే మొత్తం వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సెకండ్ వచ్చి ఎక్స్పెన్సెస్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు, ఇవ్వాల్సిన ఖర్చులన్నీ అలాగే అవుతున్నాయి. మూడోది ఎక్స్ట్రా ఖర్చులు యాడ్ అయ్యాయి కోవిడ్-19 మెజర్స్ కోసం, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ చేయడం కోసం. ఈ రకంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు బాగా. ఈ సఫర్ అవడం వల్ల అన్ని స్టేట్స్ కూడా ఏం చేస్తున్నాయి, దే ఆర్ రిక్వెస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ టు హెల్ప్ చేయడానికి, హెల్ప్ చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో ఇంకొన్ని ఫినాన్షియల్ యాంగిల్స్ ఏంటంటే మనకి బారో చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని, అంటే ఎక్కువగా అప్పు తీసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పి రూల్స్ రిలాక్స్ చేయమని అడుగుతున్నారు ఒకటి. రెండవది ఫిస్కల్ డెఫిసిట్ 3% నుంచి 4.5% వరకు పెంచడానికి, అంటే పెరగడానికి కూడా అవకాశం ఇవ్వండి. అంటే ఖర్చులు ఇంతకంటే దాటకూడదు అనే రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు అని చెప్పి అడుగుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్చువల్గా బారోయింగ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసింది. ఇంతకుముందు తీసుకునే దానికంటే 8 lakh crore తీసుకుందాం అనుకునేది అప్పు, ఇప్పుడు 12 lakh crore తీసుకుందాం అనుకుంటుంది. అది ఇక్కడ లేదు, నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను అది. సో ఎక్స్ట్రా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రీయింబర్స్ చేయాలి, వాళ్ళ ఖర్చులకి ఇవ్వాలి. కోవిడ్-19 ఎక్స్పెన్సెస్ వాళ్ళు చేశారు కదా, దాన్ని రీయింబర్స్ చేయాలని కూడా చెప్తున్నారు అనమాట. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వచ్చాయి. స్టేట్ గవర్నమెంట్స్ ఎలా రిప్లెనిష్ చేసుకోగలవు, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ మళ్ళీ మెరుగుపరచాలంటే వాళ్ళకి లీవే ఇవ్వాలి, వాళ్ళకే ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలి ఏంటి అనే విషయంలో. సో వాళ్ళ చేతిలో ఎక్కువ మనీ ఉండేలా చూసుకోవాలి, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పి ఓవరాల్గా చెప్తున్నారు అనమాట. దట్స్ అబౌట్ ఇట్. వెరీ ఈజీ. థ్యాంక్ యూ.